పట్టణంలోని ప్రజల సమస్యల పట్ల సిపిఐ రాజీలేని పోరాటం చేస్తుందని నూతనంగా ఎన్నికైన పట్టణ కార్యదర్శి చంద్రబాబు అన్నారు. గురువారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. ఇక అన్ని వార్డుల్లో పార్టీ బలోపేతం కోసం సాయశక్తుల కృషి చేస్తామని అన్నారు. పట్టణంలో శ్రామికులు నివసిస్తున్న కాలనీలో పరిశుభ్రత కోసం సమస్యల పరిష్కారం కోసం ప్రశ్నిస్తున్నామని అన్నారు. గత పాలకవర్గం పట్టణ సుందరీకరణ పేరుతో కోట్ల రూపాయలు వృధా చేశారని అన్నారు. ముఖ్యంగా నేను మళ్ళీ పట్టణ కార్యదర్శిగా ఎన్నుకోవడం సంతోషకరమైన విషయం. అన్ని వార్డుల్లో దాదాపుగా పాతగా మాకున్నటువంటి ఆర్గనైజేషన్ ఉన్నటువంటి వార్డులే కాకుండా ఇంకా తతిమా వార్డులలో కూడా విస్తృతం కావడానికి కోసం మరి మా శాయశక్తుల ప్రయత్నిస్తాము. అయితే గతం నుండి మన పట్టణంలో అనేక సమస్యలతో కూరుకుపోయినటువంటి పరిస్థితి మనకి ఇలా ఉన్నది. ఎందుకనంటే పట్టణంలో పరిశుభ్రత లేదు. శ్రామికులు ఉండే వార్డులలో ఎక్కడ కూడా పోయిన కౌన్సిల్ కొత్త నిర్మాణాలు, రోడ్లు కానీ కాలువలు కానీ ఎటువంటివి జరపలేదు. చేసినటువంటి పనులు కూడా నాసిరకంగా ఉండి ప్రజలకు ఎంతో ఆస్తి నష్టం కలిగించినటువంటి సందర్భం మనకు కనిపిస్తున్నది. ఇవాళ మరి భాగ్యనగర్లో నిర్మించినటువంటి బ్రిడ్జ్ కానీ అది నిర్మించిన సంవత్సరమే దాని నుంచి ఆ కంకరంతా వెళ్ళిపోవడము, అట్లనే రణదేవనగర్ 1 కోటి రూపాయల పైన పెట్టి నిర్మించినటువంటి బ్రిడ్జు అది కూడా అప్పుడే అదంతా కూడా వెళ్ళిపోవడం జరుగుతున్నది. ఇట్లా అదే మరి రాంపూర్ రోడ్ నుండి శ్మశానం వరకు తలపెట్టినటువంటి కాలువ 70 లక్షలతోని గత ఈ పోయినసారి కౌన్సిల్ కంటే ముందు కౌన్సిల్లోనే దాన్ని చేపట్టడం జరిగింది. చేపట్టిన కౌన్సిలరు ఒక 10-20 మీటర్లు కూడా దాన్ని సరిగ్గా వేయకుండానే దాన్ని వదిలేసిండ్రు. మరి దానికి ఉన్నటువంటి డబ్బును కూడా మొత్తం కొల్లగొట్టడం జరిగింది. దాని తర్వాత మన పోయిన కౌన్సిల్ కూడా దానికి మంజూరు చేయడం జరిగింది. అయినా కూడా నిర్మాణం జరగలేదు. ఇట్లా మరి పట్టణ సుందరీకరణ పేరుతోని 100 కోట్ల రూపాయలు వృధా అయినట్లు కనిపిస్తున్నది. ఎందుకంటే మనం ఏ వీధి కన్నా వెళ్ళండి, ఆదిలాబాద్లోని ఏ వీధి పోయినా కూడా అన్ని రోడ్డుకు అడ్డంగా గుంతలు కనిపిస్తాయి, అడ్డంగా కట్ చేసినటువంటి కనిపిస్తుంది. అదేంటిదంటే నల్లు ఇచ్చినప్పుడు, ట్యాప్ ఇచ్చినప్పుడు అది తవ్వేసి అక్కడ వదిలేసిన రైప. ప్రతి ఆటో కానీ బండి కానీ ఏదైనా కానీ పోవాలంటే నరకయాతన.